హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రాఖీ పౌర్ణిమ ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహంతో పాటు భద్ర ముహూర్తం ఈసారి వచ్చింది. ఈ భద్ర ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండగ జరుపుకోవచ్చా? అసలు ఈ రాఖీ పౌర్ణిమ ఎప్పుడు జరుపుకోవాలి, ఏ సమయాల్లో సహా పూర్తిగా వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. అన్న చెల్లెళ్ళు మరియు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షాబంధం. ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే ఒక మహోన్నతర పండుగ. అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా సోదరికి అంటే రాఖీ అని హాపించే ఒక పార్టీ కట్టడం. ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలకు తన అన్నయ్య కానీ తమ్ముడు కానీ మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ. అంతేకాదు తన సోదరుడు నలుగురితో గొప్పగా బతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది. ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణిమ గురించి తెలియాలి అంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణిమ తిథి సమయాల గురించి తెలియాలి. శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈసారి ఆగస్టు 19వ తేదీన తెల్లవారుజామున 3:04 నుండి ఆగస్టు 19 తేదీ రాత్రి 11:55 వరకు శ్రావణ శుద్ధ పౌర్ణిమ తేదీ ఉంటుంది. ఈసారి శ్రావణ శుద్ధ పౌర్ణిమ ఎటువంటి విభేదాలు లేకుండా ఆగస్టు 19వ తేదీన అందరూ జరుపుకుంటున్నారు. మనకు పౌర్ణిమ తేదీ అనుసరించింది. ఈసారి ఆగస్టు 19వ తేదీనే రాఖీ పౌర్ణిమ నిర్ధారణ అయ్యింది. ఆగస్టు 19వ తేదీ వచ్చేది అంటే రాఖీ పౌర్ణిమ రోజు వచ్చింది. ఆగస్టు 19వ తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణిమ రోజు ఏ భద్ర ముహూర్తం వచ్చింది. అసలు ఈ భద్ర ముహూర్తం గురించి తెలుసుకుందాం. ఆగస్టు 19వ తేదీ ఉదయం 5:52 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్ర ముహూర్తంలో చేసే శుభ ఫలితాలు ఇవ్వవు. అందుకే భద్ర ముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే తను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శుభకార్యాలు ముహూర్తంలో చేస్తే ఆ శుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది. రావణుడి తన సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనం అయ్యిందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ భద్ర ముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు. భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం నిషేధం. అసలు ఎవరు ఈ భద్రమాత అని చాలామందికి సందేహం రావచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్రమాతగా పరిగణిస్తారు. ఛాయాదేవికి హజానిచ్చింది అంటే శనిదేవుడికి ఈ భద్రమాత సోదరి. ఈమె ఆకారం భయంకరంగా ఉంటుంది పురాణాలు చెబుతున్నాయి. ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది. చాలామంది నమ్ముతారు. వేరే స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన రాజ్యాంగంలో విశిష్ట కారణంగా స్థానం కల్పించాడు. ఓసారి భద్రమాత సమస్త ప్రపంచ తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రక్రియించింది. అందరి పనులను అడ్డుకోవడం ప్రారంభించింది. ఇది గమనించిన దేవుడు తన పరిస్థితులను వివరించి ఏ వక్రణ స్థిర కారణంలో చోటు కల్పించాడు. ఈ లోకాల్లో ఉంటాదని చెప్తుంది. తాను నిత్యం 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అస్సలు జరగవు. అందుకే భద్రాచలంలో శుభకార్యాలు వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ సమయాల్లో ఏమి చేసిన ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. చాలామంది నమ్ముతారు. ఈసారి రాఖీ పౌర్ణిమ రోజు అంటే ఆగస్టు 19, 2024 ఈ భద్రమాత భూలోకంలో ఉదయం 5:52 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది.
అందుకే ఈ భద్రకాల భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణిమ జరుపుకోవడం మంచిది కాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మీరు ఈ రాఖీ పౌర్ణిమ జరుపుకోవాలి అంటే శుభకాలం గురించి తెలుసుకుందాం. ఈ రోజున భద్రమాత మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణిమ జరుపుకోవచ్చు. అంతేకాదు ఈ చలంలో రాహుకాలం, యమగండం ఈ సమయాల్లో కూడా ఉన్నాయి. ఈ రోజు రాహుకాలం వచ్చి ఉదయం 7:27 నుండి ఉదయం 9:01 వరకు ఉంటుంది. అలానే యమగండం సమయం వచ్చి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఉంటుంది. మొత్తంగా ఈసారి భద్ర ముహూర్తం, రాహుకాలం, యమగండం మొత్తం 32 నిమిషాల పాటు ముగుస్తాయి. ఇక ఈ రోజు రాఖీ పౌర్ణిమ జరుపుకోవడానికి శుభకాలం గురించి తెలుసుకుందాం. ఈ రోజు రాఖీ కట్టుటకు శుభకారం వచ్చింది. మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 8:46 వరకు ఉంటుంది. ఇక కేవలం మధ్యాహ్నం శుభకాలం వచ్చింది. మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 3:58 వరకు ఉంటుంది. ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:46 వరకు మొత్తం 2:17 పాటు ఉంటుంది. చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణిమ రోజు సోదరీమణులకి రాఖీ కట్టుకోవచ్చు. ముఖ్యంగా రాఖీ పౌర్ణిమ మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది. అంటే మనం చెప్పుకునే మధ్యాహ్నం ముహూర్తం అంటే మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 3:58 కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి 100% ఫలితం ఉంటుంది. రాఖీ పౌర్ణిమ మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలి అంటే మనం చేసే ప్రతి ఈ పనికి కర్మ సాక్షి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు కూడా ఆగస్టు 15వ తేదీ భద్ర ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టకండి. చెప్పిన విధంగా ఆగస్టు 19 తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలం చెప్పిన సమయంలో రాఖీ కట్టడం చాలా మంచిది. ఈ భద్ర సమయం అనేది ప్రతిరోజు రాదు. ఇది 3 రోజులకు ఓసారి వస్తుంది. ఎందుకంటే మూడు లోకాల్లోనూ భద్రమాత తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లోకంలో తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ నెలలో అంటే 2024 ఆగస్టు నెలలో భద్రమాత ఆగస్టు 2, ఆగస్టు 8, ఆగస్టు 12, ఆగస్టు 15, ఆగస్టు 19, ఆగస్టు 22, ఆగస్టు 25, ఆగస్టు 28 తేదీల్లో భద్రమాత భూమి మీద సంచరిస్తుంది. దీనికోసం భద్ర ముహూర్తం సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు. కావున ఈసారి రాఖీ పౌర్ణిమ వచ్చిన రోజున ఆగస్టు 19వ తేదీ ఈ భద్ర ముహూర్తం రావటం వల్ల ఆ సమయంలో తెలుసుకొని ఆ సమయాన్ని మీరు చేయి రక్షాబంధన్ చేసుకోవాలి. కాబట్టి ఈసారి 2024 శ్రావణ పౌర్ణిమ రోజున చేసుకునే రక్షాబంధన్ సమయాల గుర్తుంచుకొని రాఖీ పౌర్ణిమను జరుపుకోండి. సకల శుభాలను పొందండి. ఈ వీడియో మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ద్వారా అందరికీ ఈ విషయం తెలుస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.